కుటుంబాన్ని ఆస్తిని ఒక్కటిగా ఉంచుతానని మీకు మాటిచ్చాను. నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న. వద్దన్నయ్య, మీరు కన్నీళ్లు పెట్టుకుంటే ఇంట్లో ఎవరికీ మంచిది కాదు. ఎవరమూ సంతోషంగా ఉండలేం. అసలు కోమలికి ఎందుకీ బుద్ధి పుట్టిందో తెలియడం లేదు. చాలా చెప్పి చూశానన్నయ్య, అందర్నీ దూరం చేసుకుని అనుకున్నాను. కానీ అమ్ముకుంటేనే సంతోషంగా ఉంటుందనుకుంటే ఏం చేస్తాం? అమ్ముకొని నిజమే బావా, పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు కదా, అంతకన్నా సంతోషం ఏముంది బావా? మీరేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా బావా. హలో. ఏందయ్యా ఫోన్ ఎత్తి నీకెంతసేపు? ఏడన్నా పెట్టి నిద్రపోతున్నావా? అరే, ఎందుకంత చిరాకు పడతావు? ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, పక్కకొచ్చి మాట్లాడేంత వరకు ఆగలేవా? ఇట ఆగు ఆగు అనే పక్కనెట్టినావు. సర్లే, ఈ ముచ్చటకేం గాని రేపొద్దున కల్లా 3 కోట్లు కావాలే, రెడీ చేసుకో. మూడు కోట్ల? చక్కగానే విన్నావు. 3 కోట్లే. పొద్దున్నే పోరగాన్ని పంపిస్తా. ఆనికన్నా ఇవ్వు, లేదా సెక్కన్నా అకౌంట్లో వేయి. ఏం మాట్లాడుతున్నా? ఇప్పటికిప్పుడు 3 కోట్లంటే మాటలా? ఏదో వేలు లక్షలన్నట్లు అడుగుతున్నా? ఏయ్, గొంతులేస్తాంది. అడిగింది ఇయ్యకపోతే ఏమైతుందో ఎరికే కదా. అసలు ఇంత డబ్బెందుకు? ఏ చెప్పకపోతే ఈవా? సరే అయితే ఎనుకో. మస్తు ఇల్లొకటి బేరానికి పెట్టిండ్రు. నా తాన పైసలు అడ్వాన్స్ ఇచ్చిన. మిగతా 3 కోట్లు ఇస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది. గందుకే పొద్దున్నే పంపు. పొద్దున్నే అంటే నేనేమన్నా చేతిలో పట్టుకుని తిరుగుతున్నాననుకున్నావా? వేలు లక్షలు దాటి ఇప్పుడు కోట్లకు పోయిందేంటి? అయినా ఇప్పుడు ఒక ఇల్లుంది కదా, ఇంకో ఇల్లెందుకు? పెళ్లి రోజు కదా వదినా, పొద్దున్నే గుడికి వెళ్ళి వచ్చేయండి. అలాగే వదినా. ముందు నేను చెప్పేది అర్థం చేసుకుంటావా లేదా? సరే,
ఇంకా టైం ఉంది కదా, తర్వాత మాట్లాడదాం. ఏంటండి అంత టెన్షన్గా ఉన్నారు? అది శాలరీస్కి 3 కోట్ల అకౌంట్లో ఉండాలి కదా. ఫైనాన్స్ వాళ్ళు కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. దానికోసం ఎందుకంత టెన్షన్? ఎప్పుడూ 2 months శాలరీస్ కామన్ అకౌంట్లో ఉంచుతాం కదా. నిన్ననే 6 crores ట్రాన్స్ఫర్ చేశాను, అందులోంచి తీసుకోమనండి. ఓకే బ్రాహ్మణి. సరే, ఈరోజు రిలాక్స్ అవ్వండి. పొద్దున్నే గుడికి వెళ్లడం, అభిషేకాలు, హడావిడి ఉంటుంది. అప్పుడే పెళ్ళై 25 ఏళ్ళు అయిపోయింది. నిన్న మొన్న జరిగినట్టుంది. సరే, రెస్ట్ తీసుకోండి. ఏమైంది బ్రాహ్మణి? నేను అదే అడుగుతున్నాను. ఏమైంది మీకు? ఏదో టెన్షన్లో కనిపిస్తున్నారు. అసలే మొహం నిండా చెమట పట్టిందేంటి? ఫ్యాన్ అన్నా వేసుకోవచ్చు కదా. మీకెప్పటి నుంచో చెప్దామనుకుంటున్నాను. ఈ మధ్య ఎందుకో ఏదో భయం, బెంగ. మీరు దగ్గరే ఉంటే బావుంటుందనిపిస్తుంది. ఇక మీరు ఈ పనులు, టెన్షన్లు ఏవీ పెట్టుకోవద్దండి. మొత్తం గౌరవ్కి అప్పగించి ఏమన్నా ఉంటే ఇంటి దగ్గర నుంచే చూసుకుంటూ నా కళ్ళ ముందుంటే చాలండి. ఏమైంది ఈరోజు మీకు? కళ్ళలో ఆ నీళ్ళేంటి? ఏం లేదు బ్రాహ్మణి, నా కోసం మరీ ఇంతలా ఆలోచిస్తున్నావా అని. మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం ఆలోచించాలి? ఇన్నాళ్ళు బిజినెస్ గొడవల్లో పడి మీరొక చోట, నేనొక చోట. ఇక ఈ దూరం చాలండి. ఇక నుంచి ఇద్దరం కలిసే ఉండాలి. ఏంటంత తొందర? మధ్యలో ఫోన్ కట్ చేశానంటే ఎవరో ఒకరు వచ్చారనే కదా. ఇక్కడ బ్రాహ్మణితో మాట్లాడుతూనే ఉన్నా, ఆపకుండా ఫోన్లు చేస్తూనే ఉన్నా. ఎంత టెన్షన్గా ఉంటుంది. ఏయ్, గమ్మునుండవయ్యా. బ్రాహ్మణొస్తే ఏంది, దాని అయ్యి వస్తే ఏంది? నా 3 కోట్లు పంపుతున్నావా లేదా? సరే, రేపు పొద్దున్నకి అరేంజ్ చేస్తా. ఈలోగా ఫోన్లు చేసి నన్ను చావగొట్టకు. శబ్బాస్, అట్టుండాలా. పైసలిస్తే ఫోన్లు ఎందుకు వస్తాయి? పొద్దున్న కల్లా రాకపోతే ఈసారి ఫోన్ కాదు, నేనే వస్తా. భగవంతుడా, జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు ఎన్ని తిప్పలు పెడుతోంది. హలో మేడం, చెప్పండి. అదే లాయర్ గారు, ఈ ఇల్లు కొనడానికి టోకెన్ అమౌంట్ పంపించారు కదా, వాళ్ళ పేరున డాక్యుమెంట్స్ రెడీ చేయండి. 2 daysలో ఫుల్ అమౌంట్ పే చేశాక రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకే మేడం, మార్నింగ్ కల్లా రెడీ చేస్తాను. అవును, ఆ ఊళ్ళో ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయిని పట్టుకోమని చెప్పాను, మాట్లాడారా? మాట్లాడాను మేడం, ఫోన్ నెంబర్ మీకు మెసేజ్ పెట్టా. తనకు అన్ని డీటెయిల్స్ చెప్పాను మేడం, మీరు ఒక్కసారి మాట్లాడండి చాలు. ఓకే, థ్యాంక్ యూ లాయర్ గారు.
హలో లాయర్ రాఘవరావు గారు చెప్పారు కదా, అమ్మగారు మీరా? చెప్పండి అమ్మగారు. చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పింది చెప్పినట్టు చేశావంటే నువ్వు ఊహించనంత డబ్బు, నీ జీవితమే మారిపోతుంది. చేస్తావు కదా? చేస్తానమ్మగారు, చెప్పండి. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. తెల్లారగానే ఆ సంతోషం మొత్తం ఆవిరైపోవాలి. వాళ్ళ బ్రతుకులు తెల్లారిపోవాలి. రేపు వంటలయ్యాక భోజనాల్లో విషం కలిపేయి. ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలకుండా చచ్చిపోవాలి. అప్పుడు నీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,00,000 రూపాయలా? అవును. తర్వాత ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం రాకుండా నిన్ను నీ కుటుంబాన్ని వేరే దేశం కూడా పంపించేస్తాను. ఏంటి, చేస్తావు కదా? ఎందుకు చేయనమ్మగారు? అంత డబ్బిస్తానంటే. కానీ వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున దొరికావా ఇక అంతే. అస్సలు అనుమానం రానివ్వను అమ్మాయి గారు. గుట్టు చప్పుడు కాకుండా కలిపేస్తాను. సరే, ఎప్పటికప్పుడు ఫోన్ టచ్లో ఉండు. అలాగే అమ్మాయి గారు, ఉంటానమ్మా. అత్తా, నువ్వు ఆస్తులమ్మి వెళ్ళిపోతే సరిపోతుందనుకున్నా. కానీ నేను ఆయువే తీసేస్తున్నాను. అప్పుడే సరియుకి చేసిన దానికి ప్రతీకారం తీర్చుకున్నట్టవుతుంది. జీవితంలో ఇంకెప్పుడు వీళ్ళ గోల లేకుండా పోతుంది. అమ్మగారు, మీరు రేపు పెళ్లి రోజున కట్టుకోబోయే చీర అమ్మగారు. మానసి, మానసి! ఏందత్తా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకేం కావాలో నేను చూసుకుంటా. లేకపోతే నిన్ను చూడమని చెప్పాను కదా. మళ్ళీ ఏంటిది? అది కాదత్తా, నేనేదో పనిలో ఉంటే అమ్మ మృదులకిచ్చి పంపించినట్టుంది. వేరే కారణాలేం చెప్పొద్దు మానసి. అన్నయ్య వదినాల సంతోషం కోసం ఇక్కడికొచ్చాను. నా మూడు పాడు చేసి మళ్ళీ నేను కేకలేసి దానికి అన్నయ్య వదినాలు బాధపడి ఇవన్నీ ఏం వద్దు మానసి. అసలు ఆ రోజు దీపావళిలో గొడవ జరిగాక మళ్ళీ ఏ ఫంక్షన్కి రాకూడదనుకున్నాను. కానీ కోమలి చేసిన దానికి అన్నయ్య వదినలు బాధపడుతున్నారు కదా. నేను కూడా రానంటే ఇంకెంత బాధపడతారోనని వచ్చాను. అనవసరంగా నా విషయాల్లో కలుగజేసుకొని నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదమ్మగారు. మానసి, వద్దని చెప్పాను కదా.
ఊరికే డిస్కషన్స్ పెట్టి నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పావు. తీయద్దు రా. సరే అత్త, ఇక నుంచి అన్ని నేనే చూస్తా. అయినా పొద్దున్నే పెళ్లి రోజు పెట్టుకొని నువ్వు ఇట్లా మూడఫ్ అవ్వద్దు. ఈ చీర మాత్రం వస్తుందత్తా. పొద్దున్నే నువ్వు ఈ చీర కట్టుకుంటే అచ్చం పెళ్లి కూతురు లెక్కుంటావు. నన్ను కాదు, నిన్ను చూసుకో. చూడు, ఏడిస్తే ఎలా ఉన్నావు? నీ మొహానికి ఏడుపు సెట్ అవ్వదు. అయినా నువ్వు అన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మొహం మీద చిరునవ్వు పోనివ్వలేదు. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? అసలు ఈ మధ్యకాలంలో అమ్మలో ఎంత మార్పు వచ్చిందో చూసావా? స్టేజ్ మీద నేను పొగిడిందా? నువ్వు టాబ్లెట్ ఇస్తే వేసుకుందా? కలిసి కారులో రావడానికి ఒప్పుకుందా? రోజు రోజుకి నీ పట్ల అమ్మ ఆలోచనలో మార్పు వస్తుంది. అందుకు సంతోషించాలి కదా, ఏడుపెందుకు? ఈసారి నాకెందుకో గట్టి నమ్మకం ఉంది. సిక్స్త్ సెన్స్ చెప్తుంది, పెళ్లి రోజు పూర్తయ్యేలోగా అమ్మ నిన్ను దగ్గరకు తీసుకుంటుంది. ఇంత చెప్పినా కూడా నువ్వు ఎక్స్ప్రెషన్ మార్చట్లేదు. అంటే అసలు నీకేం కావాలి చెప్పు? ఏం ఆలోచిస్తున్నావు అసలు? ఇంకేం ఆలోచిస్తాను మధు గారు, తెలీదా? అమ్మగారి పెళ్లి రోజు 25 ఏళ్ల పండుగ నా చేతుల మీదుగా జరిపించాలన్న సరదా నాకుండదా? నా చేతులతో అమ్మగారి పాదాలకు పారాణి పెట్టి బుగ్గన చుక్క పెట్టి దగ్గరుండి చేయాలని ఎంత ఆశగా ఉందో తెలుసా? కానీ నా దురదృష్టం, ఆవిడ చుట్టుపక్కల్లో కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకలా అనుకుంటున్నావు? ఏమో, నువ్వు అనుకున్నదే జరుగుతుందేమో. అన్నీ నువ్వే దగ్గరుండి చేస్తావేమో. అవును, నువ్వేదన్నా గట్టిగా అనుకుంటే జరుగుతుంది కదా. ఏమో, ఇది కూడా అవుతుందేమో, ఎవరికి తెలుసు? వా, ఇంకా అలాగే ఉంటావేంటి మృదుల? ముందు నువ్వు నవ్వు. నువ్వు నవ్వితేనే అన్ని పనులు అవుతాయి. నవ్వు బంగారం. నవ్వా? నవ్వవా? నవ్వవా? అరే నవ్వవా? నవ్వు 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 నవ్వమా నాన్న? అరే నవ్వు. ఆపండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు. అవును, ఎప్పుడు అత్త గురించేనా? మొగుడు గురించి పట్టించుకునేదేం లేదా? పట్టించుకుంటా. మీరనుకున్నట్టు అంతా నా చేతుల మీద జరిగితే తర్వాత మొగుడు గురించే పట్టించుకుంటా. అప్పుడు దండం పెడతాను వదిలేవే బాబు అని
తప్పించుకోకుండా ఉంటే చాలు. అవునా అవునా మధుగారు, అరే, అరే, మధుగారు, ప్లీజ్.